ఆ 2-3 రోజులు ఎలాంటి కేసు కూడా ఫైల్ అవ్వలేదు. నాన్న ఫైలు మిస్ అయింది, కాలిపోయింది అంటున్నారు. అదే రోజు ఫైల్ అయిన ఆర్జే మిస్సింగ్ ఫైల్ ఎందుకు మిస్ అవ్వలేదు? ఈ మిస్సింగ్ కేసుకి నాన్న మర్డర్కి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ఆర్జే ఎలా మిస్ అయి ఉంటాడు? అపూర్వ, ఆర్జే ఫాదర్, ఫ్యామిలీ ఓకే. మరి ఇషాన్ ఎవరు? ఇషాన్ ఎలా చనిపోయాడు? అపూర్వ ఇషాన్ని చంపలేదు. మరి ఇషాన్ డెడ్ బాడీ ఏమైంది? అసలు ఏమై ఉంటుంది? నాన్న మర్డర్ ఆగస్ట్ 22. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో నాయక్ కూడా చనిపోయాడు. నాయక్ని గూడెం వాళ్ళు చంపారు. మరి నాన్నని ఎవరు చంపుంటారు? గూడెం వాళ్ళైతే చంపలేదు. మరి రుద్రకి ఏమైనా సంబంధం ఉందంటావా? ఒకవేళ రుద్రకి సంబంధం లేకపోయి ఉంటే మరి ఎవరు చంపుంటారు? ఏం అర్థం కావట్లా. ఏంటి మార్నింగ్ నుంచి ఇంటికి రాలేదంట? దియా మార్నింగ్ నుంచి ఇన్వెస్టిగేషన్ పని మీద తిరుగుతున్నా. కొంచెం చిరాగ్గా ఉంది. పోనీ నేను హెల్ప్ చేయనా? అవును, అంకుల్ కేసు ఏమైంది? ఎంతవరకు వచ్చింది? ఈ కథలో చాలా మలుపులున్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అర్థం కావట్లా. ఆర్జే కథలో అందరూ నిజం చెప్తున్నారు అనిపిస్తుంది, కానీ ఎవరిని నమ్మాలో అర్థం కావట్లా. ఏదో ఒక పాయింట్ మిస్ అవుతున్నా. ఇదంతా నాకు అర్థం కాదు, కానీ నాకు తెలిసింది ఒకటే ఫార్ములా చెప్తాను విను. నాకెప్పుడు ఏ కన్ఫ్యూషన్ వచ్చినా, అది క్వశ్చన్ అయినా ప్రాజెక్ట్ అయినా, నేను చేసేది ఒక్కటే. నేను ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టానో మళ్ళీ తిరిగి అక్కడి నుంచే మొదలు పెడతాను. విరాట్, చిన్న పని ఉంది, ఆంటీకి చెప్పేసి నేను వెళ్తాను. బాయ్ బాయ్. నేను ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టానో మళ్ళీ తిరిగి అక్కడి నుంచే మొదలు పెడతాను. పురుషోత్తం తను ఆర్జీగా పనిచేస్తున్నాడు. ఆర్జే రేడియో స్టేషన్. పురుషోత్తం చాలా మంచివాడు సార్. సరదాగా ఉండేవాడు, కానీ తన సీక్రెట్లు అందరితో చెప్పుకునేవాడు కాదు. ఎవరెవరితో క్లోజ్గా ఉండేవాడు? అందరితో బాగానే ఉంటాడు, కానీ మాయా దిలీపులతో కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉండేవాడు. మాయా దిలీప్ని ఒకసారి కలవచ్చా? యా, తప్పకుండా. ఓకే, థ్యాంక్స్. సార్, దయచేసి మళ్ళీ మళ్ళీ మా రేడియో స్టేషన్కి రావద్దు. వస్తే మాకు ఇబ్బందులు వస్తాయి, అర్థం చేసుకోండి ప్లీజ్. సరే సార్. చెప్పండి సార్. ఆర్జే ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. 1 year అవుతుంది, ఇప్పుడు ఇన్వెస్టిగేషనా? ఏ ఇప్పుడు చేయకూడదా? అంటే అలా అని కాదు. ఆర్జే క్యాబిన్ చూపించండి. మీరు ఆర్జే పురుషోత్తం బాగా క్లోజ్ అంటగా, బయట టాక్. ఆఫీస్లో కొలిగన్నాక అందరూ క్లోజ్ గానే ఉంటారు కదా సార్. ఓహో, ఏమా నీ పరిస్థితి ఏంటి? ఆఫీస్ అన్న తర్వాత అందరం క్లోజ్గానే ఉంటాం కదా సార్. ఓకే, మాయ గారు కొలీగ్సేనా? మీ మధ్య ఇంకేమైనా ఉందా? పురుషోత్తం అంటే నాకు ఇష్టమే, కానీ అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలియగానే నేను అతనికి దూరంగానే ఉన్నాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఇష్టపడ్డాను అంతే. సార్, పురుషోత్తం నాకు మంచి ఫ్రెండే, కానీ తన విషయాలు నాకేం తెలియదు సార్. సార్, మేము కోరుకునేది ఒకటే, అతను ఎక్కడున్న ప్రాణాలతో ఉండాలి, ఆఫీస్కి రావాలి. బొక్కలోది. ఈ కథలో అందరూ మంచోళ్ళే. సరే కానీ ఇప్పుడు అడుగుతున్నా అనుకోకండి, పురుషోత్తం సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా? తను చాలా రిజర్వ్డ్ పర్సన్. ఆఫీస్లో తన వస్తువులు ఏమి ఉంచుకోడు, తనతోనే తీసుకెళ్తాడు. సరే, చివరిసారిగా తను మీ ఇద్దరితో ఎప్పుడు ఎక్కడ మాట్లాడాడు? అంటే అది సార్, అది ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే సార్.
ఆయన మీద ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం సార్. ప్రోగ్రామ్ స్క్రిప్ట్ కోసం కాల్ చేసి అడిగా. ఫామ్ హౌస్ నుంచి వస్తున్నాను, ఇంటికి వెళ్ళగానే మెయిల్ చేస్తా అన్నారు సార్. అంతే సార్. మరి మెయిల్ వచ్చిందా? రాలేదు సార్. తనకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తర్వాత తెలిసింది సార్ తను మిస్ అయ్యాడని. హ్మ్. ఫామ్ హౌస్. The number you are trying to call is The number you are trying to call is currently not reachable. Please try again later.